హైకోర్టు ఆదేశాల మేరకు భీమిలి తీరంలో నేహారెడ్డి అనధికార కాంక్రీట్ నిర్మాణాలను కేంద్ర పర్యావరణ కమిటీ పరిశీలించనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి కోర్మరాజును అడిగి తెలుసుకుందాం. కోర్మరాజు, చెప్పండి, కేంద్ర పర్యావరణ కమిటీ భీమిలి పర్యటన వివరాలు చెప్పండి. పవన్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ మరి కాసేపట్లో ఈ భీమిలి తీరంలో ఈ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి సంబంధించిన ఆస్తికి సంబంధించి కాంక్రీట్ నిర్మాణాలు అంటే సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కాంక్రీట్ స్ట్రక్చర్స్ వాటిని అన్నింటినీ కూడా పరిశీలిస్తుంది. అది కొంతమేరకు న్యాయస్థానం ఉత్తర్వులతోటేమో వీటిని జీవీఎంసీ ధ్వంసం చేసింది. ఆ ఖర్చుని కూడా నేహారెడ్డి కంపెనీ నుంచి నేహారెడ్డి సంబంధించిన వాళ్ళ నుంచి కూడాను వసూలు చేయాలనేసేమో ఇప్పటికే న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే న్యాయస్థానం ఉత్తర్వులు ఒకవైపు పాటిస్తూనే మరోవైపు ఈ స్వయంగా రాష్ట్ర హైకోర్టు నిర్ణయించిన ప్రకారం ఈ కమిటీ ఏదైతే సిఆర్జెడ్ కమిటీ ఉంది, ఆ కమిటీ ఏమో నేరుగా భీమిలి సివిల్ కోర్టులోనేమో ఫిర్యాదు చేసింది, వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టండి అనేసి. భీమిలి కోర్టు ఈ మేరకు భీమిలి పోలీసులకేమో ఉత్తర్వులు జారీ చేసింది. దీని మీద హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అవాన్ కంపెనీ, అలాగే నేహారెడ్డి, అలాగే మరో వ్యక్తి మీద కూడాను ఈ ముగ్గురు మీద కూడాను కేసు A1, A2, A3 గానేమో కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆ కేసు కూడానేమో పరిశీలనలో ఉంది. ఇదే సమయంలో హైకోర్టు నిర్దేశించిన ప్రకారం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సంబంధించి నిపుణులతో కూడిన కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించి ఇక్కడ జరిగిన పర్యావరణ విధ్వంసం, సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘన, వీటన్నిటికీ సంబంధించిన అంశాలను పరిశీలించి నేరుగా న్యాయస్థానానికి మరోమారు నివేదించే అవకాశం ఉంది. ధన్యవాదాలు కోర్మరాజు.